జేఏసీ చైర్మన్ పువ్వాడ సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అంటే ఏదైతే ఆమోదించాయో 2500 crores ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటి? బేసిక్గా అంటే నేను కొన్ని చెప్పాను నాకున్న ప్రాథమిక సమాచారంతో, బట్ అమరావతి దీన్ని మీరు మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటి దాని ప్రత్యేకతలు ఏంటి? వికే గారు, ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ పరిణామం. కేంద్ర కేబినెట్ ఈ రోజున కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ రెండు కీలకమైనటువంటి ప్రాజెక్టులు అమరావతి రాజధానికి సంబంధించి ఇవాళ ఆమోదించడం జరిగింది. ఒకటి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అడిక్వేట్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలన్న ఒక ఆలోచనతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కాంప్లెక్స్ GPRA, ఇది దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి రాజధానిలో 11 రెసిడెన్షియల్ టవర్స్ నిర్మించబోతా ఉన్నారు వికే గారు. మొత్తం 1504 యూనిట్స్ ఈ 11 రెసిడెన్షియల్ టవర్స్ లో రాబోతా ఉన్నాయి 17 ఎకరాల విస్తీర్ణంలో. ఇది టోటల్ బిల్టప్ ఏరియా వచ్చి 31.30 లక్షల అడుగులండి, 31.30 lakh square feet with a basement area of 9.10 lakh square feet with parking facilities for 1972 cars. అంటే ఎంత పెద్ద సముదాయమో ఇది ఈ ఫిగర్స్ బట్టే మనం అర్థం చేసుకోవచ్చండి. 31.3 lakh square feet మొత్తం బిల్టప్ ఏరియా, 9.1 lakh square feet బేస్మెంట్, ఇవన్నీ కూడా దీనిలో వస్తా ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఇవన్నీ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ ECSBC దాని ప్రకారం కడుతూ ఉన్నారు. గృహ 4 స్టార్ రేటింగ్ ప్రకారం కడుతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కాస్ట్ 1234.91 కోట్లండి, 1234.91 crores. ఇది ఫస్ట్ ప్రాజెక్టు జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ GPRA ఏదైతే 11 టవర్స్ కడుతున్నారో దాని యొక్క టోటల్ కాస్ట్ 1234.91 crores. రెండోది కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చైర్డ్ బై ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్. ఇందాక మీరు చెప్పినట్టు ఇందాక రెసిడెన్షియల్, ఇది ఆఫీస్ అకామిడేషన్ CGGPOA. దీనికి సంబంధించి వికే గారు దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో 2 బ్లాక్స్ అండి. ఒక బ్లాక్ వచ్చి గ్రౌండ్ ప్లస్ 13 floors ఒక బ్లాకు, దానిలో అదేవిధంగా రెండోది వచ్చి గ్రౌండ్ ప్లస్ 10 floors, అంటే 2 బ్లాకులు, ఒకటి G+10 ఒకటి G+13. ఈ రెండు కలిపి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చి 23.25 లక్షల అడుగులండి, 23.25 lakh square feet బిల్టప్ ఏరియా, 1800 కార్ పార్క్ స్పేస్ తో ఇది కూడా అత్యంత భారీగా దీన్ని కూడా నిర్మిస్తా ఉన్నారు వికే గారు. ఇది కూడా దీనికి కూడా గృహ 4 స్టార్ రేటింగు, ECSBC కోడ్ ఫాలో అవటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ అప్రాక్సిమేట్లీ 7 lakh మ్యాన్ డేస్ పర్ యానం. ఆ రకంగా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం కానివ్వండి. టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి 1299.08 కోట్లండి, 1299 crores. ఆ రకంగా 23.25 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ అకామిడేషను, అదేవిధంగా 31.3 లక్షల అడుగుల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ అకామిడేషను, రెండు కలిపి 2534 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతా ఉందండి. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ సెక్రటేరియట్ కానివ్వండి, రెసిడెన్షియల్ క్వార్టర్స్ కానివ్వండి ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి దాఖలాలు లేవు.
అటువంటిది అమరావతి రాజధానిలో ఇంత భారీ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రావటం అనేది నిజంగా ఇవాళ చాలా సంతోషించదగ్గ పరిణామం వికే గారు. గతంలోనే మనం చూసాం నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా దాదాపు 15 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 1328 కోట్ల రూపాయల వ్యయంతో ఆ రోజున శంకుస్థాపన కార్యక్రమం జరగటం, అత్యంత వేగంగా ఆ నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. నేను మా ఆఫీస్ పక్కనే ఎస్బీఐ వాళ్ళ ప్లాట్ కూడా ఉంటుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్బీఐ ఆఫీస్ భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ గ్రామీణ బ్యాంక్ 256 క్రోర్స్, ఆప్కాప్ 200 క్రోర్స్, ఇట్లా వేరియస్ బ్యాంక్స్ అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి. 1328 క్రోర్స్. అదేవిధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ ని ఉపయోగించుకుని క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ దాదాపుగా 1208 కోట్ల రూపాయలు, 1208 క్రోర్స్ తో క్వాంటమ్ వ్యాలీ నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా వచ్చినటువంటి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులు అవి కూడా వేగంగా చకచకా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్ఆర్టీ టవర్ 36 ఫ్లోర్లు, 36 ఫ్లోర్స్, అది ఫౌండేషన్ కూడా అయిపోయి దాని పనులు స్టార్ట్ అవుతా ఉన్నాయి. అంటే ఐకానిక్ బిల్డింగ్స్ కాకుండా ఇవన్నీ నేను దేనికి చెప్తా ఉన్నానంటే, మనం ఈ సెక్రటేరియట్ టవర్ బిల్డింగ్స్, హైకోర్టు, అసెంబ్లీ ఇటువంటి ఐకానిక్ బిల్డింగ్సే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణాలు అపార్ట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి, బిట్స్ పిలానీ కానివ్వండి, బిట్టు ఎస్ఆర్ఎం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రామినెంట్ స్ట్రక్చర్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి ఆఫీస్ స్పేస్ కానీ ఎట్లాగో నడుస్తున్నాయి, అవి నడుస్తున్నాయి. కానీ ఇది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కదా, వెరీ సిగ్నిఫికెంట్ సార్, వెరీ సిగ్నిఫికెంట్. అది కూడా చూడండి, ఒక్కోటి ఇంత భారీగా 31.3 లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్, 23.2 లాక్ స్క్వేర్ ఫీట్ అంటే హ్యూజ్ స్ట్రక్చర్స్. కాబట్టి అమరావతి ల్యాండ్స్కేప్ ఇటువంటివన్నీ వస్తే నిజంగా ఊహించుకుంటే చాలా మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే డిబేట్ చేయదగ్గ అంశం ఇది, అందుకని చేస్తున్నాం. 100% ఐఎమ్ హ్యాపీ దట్ యు హావ్ టుక్ అప్ దిస్ టాపిక్ టుడే. మేజర్ న్యూస్ ఇవాళ. థ్యాంక్ యూ. అలాగే